మేమైతే సంతకు వెళ్ళి వచ్చేసరికి అయితే 2 కోడిపుంజులు అయితే కొట్టుకున్నాయంట. దెబ్బలు అయితే బాగా తలిగినాయి. ఈ కోడిపుంజుకి అయితే దెబ్బలు బాగా తలిగినాయి, కాళ్ళకే తలిగినాయి ఎక్కువ దెబ్బలు అయితే. చూడండి ఎలా తలిగినాయి కోడిపుంజుకి అయితే. మా వారైతే నన్నైతే తిడుతుండు, కోడిపుంజుకి ఇలా జరిగింది నీ వల్లనే అని. నేనేం చేసిన కోడిపుంజని అంటే, నువ్వేగా బయటికి వెళ్దామన్నావు, బయటికి వెళ్ళటం వల్లే ఇలా జరిగిందని అన్నాడు. సరేలే కోపంలో అంటున్నాడని సైలెంట్ అయితే అయిపోయినాను నేనైతే. చూడండి పాపం కోడిపుంజుకి అయితే బొటన వేలైతే ఇరిగిపోయింది. అంతవరకైతే బొటన వేలైతే చాకుతో అయితే కట్ చేసిండు. తోలు కళ్ళు వేసింది, తోలు మొత్తం తీస్తుండు కోడిపుంజుకి అయితే. ఎక్కువ శాతం కాలకే తలిగింది కోడిపుంజుకు. మేము సంతకెళ్ళటం ఏందో కూడా పాపం కోడిపుంజుకు మొత్తం దెబ్బలే. కోడిపుంజుకి అయితే పుండున్న దగ్గర అయితే ఇదైతే స్ప్రే చేస్తుండు, 2 రోజులు తగ్గిపోయిద్దంట. అందుకే మందు అయితే పెడుతుండు దీనికైతే. లాస్ట్ కి అయితే ఏదో ఒకటి చేసి అయితే మంచిగా అయితే చేసిండు కోడిపుంజుని. మంచిగా అయితే ఉన్నది ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఎవరికైనా ఏదైనా అయితే తట్టుకుంటాడు, కానీ కోళ్ళకి ఏదైనా అయితే తట్టుకోలేడు మా వారైతే. అదేంటో కోళ్ళు పిచ్చి అంతగానో ఇష్టం మా వారికి. ఆ కోడిపుంజుకి అయితే గంపలైతే వేసిండు, గంపలు వేసి మేత అయితే పెట్టిండు కొద్దిగా. నేనైతే సంతలో ఏం తీసుకున్నానని చెప్తా అన్నాను కదా, పెద్దగా అయితే ఏం తీసుకోలే, వంట కావాల్సినవి తీసుకున్నా. వంట కావాల్సిన కొన్ని అను, దేవుడు కావాల్సిన కొన్ని తీసుకున్నాను. వీడియోలు కనబడుతున్నాయి మీకైతే. ఈ బాక్స్ లో అయితే ఏమైనా కుంకుమ పసుపు వేద్దామని ఈ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా తక్కువ కాస్ట్ అయితే 20 రూపీస్ పడింది. అన్ని తక్కువ రేటుకే 20 రూపీస్ 30 రూపీస్ అన్ని. అందుకే సంతకైతే వెళ్ళినాం, చాలా తక్కువ రేటుకి వస్తాయని. 20 రూపాయలని మల్లెపూలు కూడా తీసుకున్నాను, 2 మూరలు అయితే. అలాగే మన వీడియో ఇంతవరకు చూసారుగా, చిన్న లైక్ ఇవ్వండి.